హలో అండి. వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో చిక్కుడుగాయల గ్రేవీ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ గోరుచిక్కుడుగాయల కర్రీ అయితే నేను చూపించే ప్రాసెస్‌లో చేశారంటే గ్రేవీ చాలా టేస్టీగా వస్తుందండి. మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నటువంటి గోరుచిక్కుడుకాయల కూర అన్నంలోకి, రోటీ, చపాతీ, పుల్కాలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ గోరుచిక్కుడుకాయల గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఒక పావు కిలో గోరుచిక్కుడుకాయలని తీసుకొని శుభ్రంగా వాటర్‌లో కడిగి ఇలా ముక్కల కింద తుంపి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ చిక్కుడుకాయలని ఒక కుక్కర్‌లోనికి వేసుకొని ఇందులో ఒక గ్లాస్ వాటర్‌ని, అలాగే పావు స్పూన్ ఉప్పుని, పావు స్పూన్ పసుపుని వేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ గోరుచిక్కుడుకాయలు ఉడికేలోగా మనం ఇలా ఒక మిక్సీ జార్‌ని తీసుకొని అందులో ఒక స్పూన్ నువ్వులని, ఒక స్పూన్ జీలకర్రని, ఒక స్పూన్ కారాన్ని వేసుకొని ఒకసారి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే పొట్టు తీయనటువంటి 5, 6 వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత ఈ వెల్లుల్లిపాయ కారాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఇలాగా ఒక మీడియం సైజ్ ఆనియన్ని, చిన్నవైతే 2, పెద్దవైతే ఒక టమాటాని తీసుకొని వీటిని కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఈలోగా చూడండి మనకి చిక్కుడుకాయలు అయితే 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికాయి. ఇప్పుడు ఈ కుక్కర్‌లోని ప్రెషర్ అంతా నార్మల్‌గా పోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. చిక్కుడుకాయలు అయితే మనకి మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ చిక్కుడుకాయలని మనము వాటర్‌కి వాటర్, చిక్కుడుకాయలకి చిక్కుడుకాయలు సెపరేట్ చేసుకోవడం కోసం ఇలా ఒక బౌల్‌ని తీసుకొని దానిపై ఇలా ఒక బెజ్జాల గిన్నె పెట్టుకొని దాంట్లో ఉడికించుకున్నటువంటి చిక్కుడుకాయలను వేసామంటే మనకి ఇలాగ చిక్కుడుకాయలు వాటర్ సెపరేట్ అవుతాయండి. ఈ వాటర్‌ని ఏం పడబోసుకోవద్దండి. వీటిని మనము గ్రేవీలో వాడుకుందాము కూరలో. ఇప్పుడు కూరని ప్రిపేర్ చేసుకోవడం కోసం గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఇందులో పావు స్పూన్ ఆవాలని, పావు స్పూన్ జీలకర్రని, 2 ఎండుమిరపకాయలని, 2 రెమ్మల కరివేపాకుని వేసుకొని చిటపటమన్నాక ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలను వేసుకొని ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలను వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ప్యాన్ పై మూతను ఉంచి ఒక 5 నిమిషాలు టమాటాలు సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మగ్గించుకోండి. ఇలా టమాటాలు సాఫ్ట్‌గా అయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పుని, అలాగే పావు స్పూన్ వరకు పసుపుని వేసుకోండి. అలాగే చూడండి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కారాన్ని, ఆ కారాన్ని కూడా వేసుకోండి. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకొని ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయలను కూడా వేసుకొని ఈ చిక్కుడుకాయలన్నింటినీ కూడా ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ వేయించుకుందాము. ఇప్పుడు ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో మనం చిక్కుడుకాయలు ఉడికించి పెట్టుకున్నటువంటి వాటిని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. అలాగే ఈ స్టేజ్‌లోనే ఉప్పు కానీ, కారం కానీ సరిపోయిందో లేదో చూసుకొని సరిపోతే వేసుకోవచ్చండి. నాకైతే ఇక్కడ సరిపోయింది ఉప్పు, కారము. ఇప్పుడు ఈ ప్యాన్ పై మూతను ఉంచి లో ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు గ్రేవీ మనకి చిక్కబడేంత వరకు మగ్గించుకోండి. ఇలా 5 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత చూడండి మనకి బాగా గ్రేవీ అనేది దగ్గర పడి చిక్కుడుకాయలు బాగా కూర బాగా ఉందండి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ గరం మసాలాని, అలాగే కొంచెం కొత్తిమీర ఆకుల్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసి వేడివేడిగా సర్వ్ చేసుకున్నామంటే మనకి టేస్టీగా గోరుచిక్కుడుకాయల మసాలా గ్రేవీ కర్రీ రెడీ. ఓకే అండి, చూసారు కదా కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము. కర్రీ టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.